పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయాన్ని ప్రేమిస్తూ సమర్పిస్తూ మనం అర్పించే జూన్ నెలలో 17వ రోజునకు చేరి ఉన్నాం. దేవుడు అనేక మేలులను ఈ 17 రోజులు చేశాడు. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే తెలుగు అడకంలో దేవుడు అందరికీ మేలులు చేయాలని, మనకు కూడా మేలులు జరగాలని ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించడానికి సిద్ధపడుతున్నాం. 17 days are over in the month of June, which is dedicated to the Sacred Heart, and we thank God today through this song of praise and thanksgiving. Sister Thirumal Reddy Fatima జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సెయింట్ ఆన్స్ సిస్టర్స్ అందరి మంచి ఆరోగ్యం, ఏవిఎం పాఠశాలలో అడ్మిషన్స్ వచ్చినట్లుగా, విద్యార్థుల మంచి జ్ఞానం, పాఠశాలలో పనిచేయ వారి కుటుంబాలను ప్రభు దీవించినట్లుగా, ఫాదర్ సిరిల్ గారి ప్రవచనాలు దివ్య కారుణ్య జపమాలలో నెరవేరినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పాముశెట్టి సింహరాయలు మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింహరాయలు కొన్ని భూమిని అమ్మిన వాళ్ళు కొన్న భూమిని అమ్మిన వాళ్ళు 16 సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మిన వాళ్ళు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానం వారి మధ్య నెలకొనినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రభు వారి తరపున యుద్ధం చేయాలని ప్రార్థిస్తాం. గోపు విజయ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వెంకటేశ్వరులు మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్, అవినాష్ అనిశాంతి మంచి చదువులు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అగునట్లుగా, నవీన్ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించినట్లుగా, శివమణి షాప్ అభివృద్ధి కుటుంబ దైవాసరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శిరీష ప్రసాద్ నూతన గురుగా ఆశీర్వాదం కొరకు, రాజేష్కి కంటి చూపు స్పష్టంగా కనిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలకు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మేరీ. వీరితో పాటు మనందరి ఉద్దేశంలను కూడా యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అందరు కలిసి దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆది నుండి చూస్తే, ఆది కాండం నుండి చూస్తే, సృష్టి ప్రారంభం నుండి చూస్తే చీకటితో వెలుగు, దీనికి ప్రతిసారి యుద్ధం జరుగుతున్నది. అందుకే ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు మానవులై జీవించెను, అది నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవులకు వెలుతురుని ఇచ్చుచున్నది అని యోహాను 1:9 యోహాను రాస్తూ ఉన్నాడు. There is a great battle that is going on between darkness and light. From the beginning, from the book of Genesis, we come to know this battle. But then God becomes our light as the word of God is preached and the word of God is read. Word becomes the light for our path. We read that in Psalm 119 verse 105, యోహాను 1:9, అలాగే కీర్తన 119, 105 మనం కలిసి పాడబోతున్నాం. ఆ వెలుగు దేవుని వాక్. లార్డ్ జీసస్, విత్ యువర్ వర్డ్ దట్ షోస్ ద వే, యు హావ్ సేవ్డ్ us ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్. నాశనము నుండి కాపాడిన దేవా నీకు వందనమయ్యా. రాబోయే దినములలో కూడా ఎటువంటి నాశనకరమైన పనులు లోకంలో జరగకుండా కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాడుదామా ప్రేమణ సహోదరి సోదరులారా. నన్ను నడిపించి యేసునాథా నీకే వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా నీకు వందనమయ్యా. నాలోన జీవించు యాదు ప్రియుడా నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూస్తావు నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా యేసయ్యా నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా యేసయ్యా నీకు వందనమయ్యా.
ఆదివారం ఒక సహోదరి వచ్చి, ఫాదర్ మీరు చెప్పినట్లే నా అల్లుడికి జరిగింది, పెద్ద యాక్సిడెంట్ అది, కానీ దేవుడు తప్పించాడని చెప్పారు. అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే పాటలు పాడుతున్నటువంటి సహోదరి ఆమె వచ్చి చెప్తుంది, ఫాదర్ దానికంటే పెద్ద డేంజర్, నేను కింద పడిపోయాను, వెనుక నుంచి బస్సు వస్తుంది, పెద్ద డేంజర్ నుంచి దేవుడు తప్పించాడు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పాటలు పాడగలుగుతున్నానని గాయక బృందంలో ఒక అమ్మాయి చెప్పింది. దేవుడు అనేక ఆపత్తు నుండి మిమ్మల్ని కూడా కాపాడి ఉంటాడు. దానికి మీకోసం, నా కోసం, ప్రజల కోసం అర్పించే గొప్ప ఆరాధన జరుగుతుంది. రాబోయే దినములలో కూడా ఆపత్తు నుండి దేవుడు కాపాడును గాక. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు కుటుంబం మొత్తం, అంటే మమ్మీ, కొడుకు, నానమ్మ అందరూ కలిసి సాక్ష్యం చెప్పడం మీరు విన్నారు. కుటుంబ సమేతంగా కళతలు, కన్నీళ్ళు దేవుడు ఎట్లా తుడిచాడని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. అలాగే వృద్ధా వయసులో ఒక తల్లి వచ్చి తనకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఇల్లు లేదు, కానీ డబుల్ బెడ్రూమ్ దేవుడు ఇచ్చాడు, ఫాదర్ గారు చెప్పిన ప్రవచనం నెరవేరిందని ఆమె చెప్తుంటే ఆమె దగ్గర నేను స్టేజ్ మీదనే బ్లెస్సింగ్ తీసుకున్నదాన్ని మీరు చూచి చాలామంది అది చూడటానికి బాగుందన్నారు. బాగుండడం కాదు, అది నాకు కావాలని కోరుకున్నాను. ఎందుకంటే తల్లి నాకు లేదు కావున, తండ్రి లేదు కావున, వాళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకునేది. అలా కలతలు తీర్చి కన్నీళ్లు తుడిచే దేవునికి స్తోత్రమని అనేక మంది తరఫున అలా దేవుడు ప్రవచనం నెరవేరుస్తున్నాడు, చింతలు మానుపుతున్నాడు, ఓదారుస్తున్నాడు. యెషయా 41:1 చెప్తుంది, నా ప్రజలను ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడని పలికిన ప్రవచనం చెప్తుంటే ఓదార్పును పొందుకొని ప్రజలు సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రార్థించనని చెప్పాను. చిన్న చిన్నగా జరుగుతుంది, మీ ఇంటిలో కూడా జరుగును గాక. ఐసయా 41 we hear comfort my people. That's what the Lord is asking us to comfort. How many people testified yesterday as a family, even an old woman, how she comforted by receiving double bedroom, the whole family receiving blessing yesterday. Those who missed it, kindly watch the program yesterday. After the mass, in between there was a testimonies there. పాడుదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా, కళతలు తీర్చిన దేవునికి, కన్నీళ్లు తుడిచిన దేవునికి వందనం. నన్ను నడిపించు యేసునాథ, నీకు వందనమయ్యా, నాలోనే జీవించు నాదు ప్రియుడా,
నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. కలతలు తీర్చి కన్నీళ్లు తుడిచావు, నీకు వందనమయ్యా. కలతలు తీర్చి కన్నీళ్లు తుడిచావు, నీకు వందనమయ్యా. చింతలు మాన్పి ఓదార్చినావు, నీకు వందనమయ్యా. చింతలు మాపి ఓదార్చినావు, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. కలతలు కన్నీళ్లు తొలగించి చింతలు మాన్పి ఓదార్చే ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 119వ కీర్తన 93, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. Psalm 119:93 and Matthew 4:4. We know what it says. It says, మానవుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుడు వచించు ప్రతి మాట ద్వారా బ్రతుకును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Man cannot live by bread alone. Otherwise many people will live. They have bread, they have everything. Some are committing suicide because there is no word of God in them. వాక్యం ద్వారా బ్రతికిస్తాడు ప్రభు అని 2 వాక్యములు అలా చెప్తోంది. అందుకే ఆయన ఉపదేశమును ఆలకించి మనం ముందుకు సాగాలి. నిన్న ప్రసంగం మధ్యలో ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఒక చిన్న పాప స్కూల్కి వెళుతున్న పాప, మా డాడీ మారట్లేదని, నేను చచ్చిపోతాను అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఏ విధంగా ఒక సేవకుని ద్వారా దేవుడు వాక్యాన్ని పంపించి ఆమెను బ్రతికించాడో, తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం మారిపోయిందో, అలా మీ కుటుంబంలో చాలా జరిగి ఉంటాయి. రోజు వాక్యమనే పాటగా పాడుతున్న ప్రసంగాలు వింటున్నారు. మీ ఇంటిలో జరిగింది కదా, దాన్ని తలంచి పాడండి, స్తుతించండి, ఆరాధించండి. Many things happen in your family, but the word of God made you to be alive today. Thank the Lord for all the preachings that's going on.
నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. వాక్యముతో నన్ను బ్రతికించినావు, నీకు వందనమయ్యా. వాక్యముతో నన్ను బ్రతికించినావు, నీకు వందనమయ్యా. ఆత్మతో నన్ను నడిపించినావు, నీకు వందనమయ్యా. ఆత్మతో నన్ను నడిపించినావు, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. మన మధ్యలో కొత్తగా వచ్చినటువంటి మ్యూజిషియన్ కూడా నిన్న ఒక సాక్ష్యాన్ని నాతో రాత్రి పంచుకున్నాడు. ఫాదర్, మీరు ఆ అన్నారు, ఆ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నాడని. అప్పుడు అస్సలు ఆయన నా గుర్తులు లేదు, కానీ ఆయన పేరు అఖిల్. దేవుడు ఆయన కోసం నిన్నటి రోజు ప్రార్థనలో ఆ అనే అక్షరంతో దేవుడు స్టార్ట్ చేసినట్టు చెప్తున్నాడని ప్రభు మాట్లాడాడు. మీ పేరు పెట్టి మీ ఊరు, మీ బాధలు, మీ కష్టాలు అన్నీ తెలిసిన దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ముందుగానే జరగబోయే యాక్సిడెంట్స్ అన్నిటిని గుర్తించి కాపాడుతున్నాడు. ప్రజలు వచ్చి కన్ఫర్మ్ చేస్తున్నాడు.
ప్రవచన రూపంలో దేవుడు ముందుగానే దాన్ని తెలియచేసినది మీకు తెలుసు. ప్రజలు దీని మీద శ్రద్ధ వహిస్తున్నారో లేదో కానీ ప్రజలందరి కోసం మనం ప్రార్థిస్తున్నాం. మా మీదను సమస్త మానవాళి మీదను మనం చెప్తున్నాం. కావున అందరూ ఆ లిస్టులో వచ్చి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ఇవన్నిటి మధ్యలో కువైత్ లాంటి ప్రదేశంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. మనం ఇంకా ఎక్కువగా ప్రార్థించాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. సంరక్షణలో ఉంచుకోవాలని అందరు కలిసి ప్రార్థిస్తామా? యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొనబోతున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉండడం, సెంటర్ కూడా చిన్నగా ఎదగడం, ఇవన్నిటికి కారణం మనం చేసే ఏ పని కాదు, దేవుని కృపయే. 1 కొరింథీ 15:10 అలా చెప్తుంది. చాలా గొప్ప కార్యములు పౌలు జీవితంలో జరుగుతుంటే పౌలు చెప్తున్నాడు, నేను ఈ స్థితిలో ఇలా ఉండడం నా శ్రమ, నా బాధ, నా కష్టం కాదు, అది నిజంగా నా ప్రయాసం కాదు, అది దేవుని నాలో పనిచేస్తున్న దేవుని కృపయే అంటున్నాడు. 1 కొరింథీ 15:10 1 Corinthians 15:10 whatever we do today, whatever we are able to see miracles is not because of our doing, but because of the grace of God. ఆ కృప మనకు ఇంకా ముందుకు సాగి మనలందరినీ నడిపించునుగా. నడిపించిన దేవునికి పాట పాడదామా? ప్రేమన సహోదరి సహోదరులారా, నడిపించబోయే దేవునికి కూడా వందనములు అర్పిస్తాం. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోనే జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. ఈ స్థితిలో ఉండటం నీ దివ్య కృపయే, నీకు వందనమయ్యా. ఈ స్థితిలో ఉండటం నీ దివ్య కృపయే, నీకు వందనమయ్యా. ఏ స్థితిలో నేనున్నా నా చేయి విడువలేదే, నీకు వందనమయ్యా.
ఏ స్థితిలో నేనున్నా నా చేయి విడువలేదే, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా యేసయ్యా, నీకు వందనమయ్యా. మన స్థితిగతులను మార్చే దేవుడు, ఈ స్థితిలో మనల్ని నిలిపిన దేవుడు, ఎటువంటి స్థితులైనా దేవుడు మనం నడిపిస్తాడని నమ్మకంతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని ప్రకటనలు గమనించండి, అందరికీ తెలియచేయండి. రేపటి దినం మంగళవారం పూజ మామూలుగా 10 గంటలకు స్టార్ట్ అయ్యేది 9:30 కల్లా ప్రారంభమవుతుంది. ఎందుకంటే చాలామంది పూజా బలులు కూడా అర్పిస్తూ ఉన్నారు. తెలుగు వడకం జరుగుతుంది, అందుకే 9:30కి అని మీరు దయచేసి ఆ టైంలో సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. యూజువలీ ద Tuesday prayer begins by 10 o'clock online, but then tomorrow 9:30 we begin because there will be retreatants who will be offering the mass, and also we begin early so that we can give the next time to somebody so that the next talk will not be affected. So అది ఒకటి. ఇంకా రెండవది రేపు ఎల్లుండి, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మనము లైవ్లో అంటే తెలుగు వడకంలో పాల్గొంటున్న వారితో ఈ 3 గంటల ప్రార్థన, అందరూ వాళ్ళు ఏదైనా సాక్ష్యాలు ఉంటే దానితో పాటు వారితో పాటు మనం ఈ గుర్తులను చెప్పబోతున్నాం. అందువలన అందరికీ విషయాన్ని తెలియజేస్తూ తెలుగు వడకంలో పాల్గొనని పరిస్థితిలో ఉన్నవారు రేపు 10 గంటల పూజలో పాల్గొనండి, 3 గంటలు రేపు ఎల్లుండి పాల్గొనండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. టుమారో 10 o'clock and tomorrow afternoon 3 o'clock and day after tomorrow 3 o'clock live we will be having along with the Telugu retreatant group the 3 o'clock chaplet. So join us to join with us. Though you cannot attend the retreat, you can join that. ఎవరైతే ఉడకానికి ఇంకా రాలేదో దయచేసి రేపు కూడా మీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యేసు తిరుహృదయ ఉడకం ఇది. టుడే ఈవినింగ్ we begin the Sacred Heart retreat. మీరు యేసు హృదయం దగ్గరికి వస్తే ఎలాంటి మేలులు జరుగుతాయో రండి. మిస్ అయిన వాళ్ళు రేపు కూడా మీరు వచ్చే అవకాశం ఉంటుంది. 91వ కీర్తన 4వ వచనం, Psalm 91 verse 4. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. The Lord's word says, the Lord will cover you under his pinions, his wings, and you will find refuge under his wings.
దట్స్ అ బ్యూటిఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవా, ఈ పాట పాడుతున్నప్పుడు ఈ ప్రపంచమంతా, మరి ముఖ్యంగా ఈ సెంటర్ ప్రభా TMI 24/7 గ్రూప్కి చెందిన బిడ్డలు, ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారు, సహాయం చేసే అనేక కుటుంబాలన్నీ నిరెక్కడెక్కడి వత్తురుగాక. ఆమేన్. Lord Jesus Christ, let everybody be protected under your wings, Lord, today and forever in Jesus' name. ఆమేన్. తమిళం భాషలో సార్ దత్మాన్స్ గారు ఆడిన పాసిన పాట తమిళంలో కూడా పాడు. என்னை நடத்தும் இயேசுநாதா, உமக்கு நன்றி ஐயா. எனக்குள் வாழும் எந்த நேசா, உமக்கு நன்றி ஐயா. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. రక్తముతో కడిగి రక్షించినావే, నీకు వందనమయ్యా. రక్తముతో కడిగి రక్షించినావే, నీకు వందనమయ్యా. రెక్కల క్రింద తాచి ఉంచావే, నీకు వందనమయ్యా. రెక్కల క్రింద దాచి ఉంచావే, నీకు వందనమయ్యా. உமக்கு நன்றி ஐயா, உமக்கு நன்றி ஐயா, உமக்கு நன்றி ஐயா. యేసయ్యా, உமக்கு நன்றி ஐயா. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా. నీకే వందనమయ్యా, నీకు వందనమయ్యా. యేసయ్యా, నీకు వందనమయ్యా. Thank you, Jesus. We praise you for all the favor we received last 17 days in this month. In Jesus' name we pray. Amen. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆపదలలో చిక్కుకున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరికి చెప్పలేని బాధలతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు తిరుహృదయ తెలుగోడకానికి ఈ రోజు నుండి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా భారతదేశ రైతులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూల్కి కాలేజీకి వెళుతున్న టీచర్ స్టూడెంట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రయాణం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతానవరం లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణ ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, ప్రార్థన ద్వారా, విన్నపాల ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రకాష్ రాజ్ కుమార్, దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఒక యవన అమ్మాయి, రౌండ్ ఫేస్గా ఉన్నటువంటి ఒక యవన అమ్మాయి, నీ కలర్ అంతా ప్రభు చూపిస్తూ, నీవు పెళ్లికి సిద్ధమవుతున్నావు కానీ భయంగా ఉంది పెళ్లి గురించి. నీకు ప్రభు చెప్తున్నాడు, ఏ విషయం గురించి భయపడవద్దు, ఇది నేను ఏర్పాటు చేసుకున్న పెళ్ళి, నేను చూసుకుంటా, నేను నీకు తండ్రి, గుర్తుపెట్టుకో అని దేవుడు చెప్తున్నాడు. ఆ అమ్మాయికి ధైర్యం ఇస్తున్నాడు. ధైర్యంగా పెళ్లి జీవితం కోసం సిద్ధపడు అని ప్రభు ఆ అమ్మాయితో ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు. పెదవులలో అల్సర్ వచ్చేసి, లోపల మౌత్ అల్సర్ వచ్చేసి బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులను దేవుడు రోజు ఆశీర్వదించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఊపిరితిత్తులు పాడైపోయి కిడ్నీలో ఏదో సమస్య వచ్చేసి అది కరిగిపోయినట్టు ప్రభు చేసి మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్కి ఏదో ప్రయాణం పోతున్న ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చేతులు జోడించి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ నెలలో 17 రోజులు భద్రంగా నడిపించిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు, ఈ నెలలో యేసు హృదయానికి అర్పిస్తున్న మీ హృదయ వాంఛను నెరవేర్చి కన్నీళ్లు తుడచి స్వస్థపరిచి అద్భుతాలు చేసి భద్రంగా అతి భద్రంగా ఆయన రక్తం క్రింద భద్రంగా కాచి కాపాడునుగాక. As we are consecrating the whole month to the Sacred Heart of Jesus, may the Lord bless those who are coming for the Telugu retreat from today and all of you in the name of the Father and of the Son and of the Holy Spirit. నన్ను నడిపించు యేసునాదా, నీకు వందనమయ్యా, ఇంకా నన్ను నడిపిస్తావు నమ్ముచున్నాను యేసుదేవా.